స్క్రీన్ వచ్చిందమ్మా? Yes, madam. ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, హీ సురేంద్రనాథ్ బెనర్జీ. సో he has formed the British Indian Association in 1851లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే ఒక దాన్ని స్టార్ట్ చేసింటాడు అనమాట. నెక్స్ట్ సో ఫస్ట్ ఐఎన్సి మీటింగ్ కి ఏవో హ్యూ ఉన్నారు చూడండి, ఇతను మోడరేట్స్ గోపాలకృష్ణ గోఖలే, నవాబ్ షా అతను. నెక్స్ట్ దీస్ ఆర్ ది లాల్ బాల్ పాల్. ఎవరమ్మా? లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్ర పాల్. ఓకే, సో హీఈస్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ ఇతను బెంగాల్ ని 2 గా డివైడ్ చేశారు చూడండి. హీఈస్ ద పర్సన్. Bengal was separated by the Lord Curzon. Early phase. She is first. తను ఫస్ట్ లేడీ ఇండియన్ మూమెంట్ లో, ఇండియన్ నేషనల్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేసిన మేడం బికాజీ కామా. అండ్ వీళ్ళంతా గద్దర్ పార్టీ అనే ఒక పార్టీని స్టార్ట్ చేసింటున్నారు. వీళ్ళు అందులో మెంబర్స్ అన్నమాట. Next, second phase. This we have learned yesterday, isn't it? So it's our second phase of Indian nationalism, and Mahatma Gandhi was entered in the national movement. We have discussed about the Mahatma Gandhi yesterday. ఎప్పుడు పుట్టినాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాట్ వాజ్ ద ఎర్లీ క్యాంపెయిన్స్ ఏంటమ్మా అవి? చంపారన్, ఖేడా అండ్ అహ్మదాబాద్. సో చంపారన్ మూమెంట్ లో గాంధీజీ పార్టిసిపేట్ చేసింటాడు ఇన్ 1917. అండ్ ఖేడా మూమెంట్ ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ కి సపోర్ట్ చేసింటాడు అనమాట. దీస్ 3 మూమెంట్స్ వర్ సక్సీడ్, అంటే సక్సెస్ అయిపోయినాయి, పూర్తిగా సక్సెస్ అయిపోయారు అనమాట గాంధీజీ పార్టిసిపేట్ చేసిన ఈ మూమెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి రౌలత్ యాక్ట్ గురించి నిన్న మనం చదివాము. అండ్ నెక్స్ట్ రౌలత్ యాక్ట్ కి అగెయిన్స్ట్ గా పీపుల్ వర్ అగెయిన్స్ట్ ఇట్ నో. సో దాని గురించి ఇక్కడ చూడండి, బ్రిటిషర్స్ ఇండియన్స్ మీద ఎలా జులుం చేస్తున్నారు. నెక్స్ట్ ఇది జలియన్ వాలా బాగ్ లో ఒక పిక్చర్, జస్ట్ ఇమాజినేషన్, అదొక పిక్చర్ అన్నమాట. అండ్ ఇతను జనరల్ డయ్యర్. సో జలియన్ వాలా బాగ్ లో ఫైరింగ్ కి ఆర్డర్ ఇచ్చారు చూడండి, ఈజ్ దట్ పర్సన్. ఇతను అనమాట, జనరల్ డయ్యర్. సచ్ ఎ క్రూయల్ మ్యాన్ కదా. అంతమంది మీద వితౌట్ ఎనీ ఇంటిమేషన్ 10 minutes లో 1000 people అంటున్నారు, కానీ మోర్ దాన్ దాట్ చనిపోయారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఖిలాఫత్ మూవ్మెంట్ గురించి చెప్పారు, అవునా? హూ వాజ్ ఆర్గనైజ్డ్ బై ది ఖిలాఫత్ మూవ్మెంట్? మొహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ బ్రదర్స్ అన్నమాట. వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. Muhammad Ali and Shaukat Ali. Next, the incident of Chowri Chowra, isn't it? నేను చెప్పాను కదా, on 5th February 1922 వాలంటీర్స్ యాక్చువల్ గా అంటే నేషనల్ మూమెంట్ లో లీడర్స్ ఒక్కో ప్లేస్ లో ఉంటారు. సో త్రూ అవుట్ ఇండియా వాలంటీర్స్ లీడ్ చేస్తారనమాట మూమెంట్ ని. ఆ టైంలో ఉత్తరప్రదేశ్ లోని చౌరీ చౌరా అనే ప్లేస్ లో ఏం జరిగిందంటే, పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తారనమాట. పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసేసి నిప్పు పెట్టేసినప్పుడు అప్పుడు 22 policemen were died, అంటే 22 మంది చనిపోతారు. సో మహాత్మా గాంధీ గారి ఇంటెన్షన్ ఏంటి అంటే నాన్ వైలెన్స్, అహింసకు వ్యతిరేకంగా ఇక్కడ హింస జరిగిందంటే 22 మంది పోలీసులు చనిపోయారు, 22 members చనిపోయారు. కాబట్టి మహాత్మా గాంధీ చాలా నొచ్చుకొని సో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఇమీడియట్ గా స్టాప్ చేసేస్తారనమాట. ఓకేనా? So then today's, so the second phase of revolutionary movement,
సో ఎప్పుడైతే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టాప్ చేస్తారో విత్ ఇన్ దట్ ఆ టైంలోనే అంటే ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చేసి త్రూ అవుట్ ఇండియా మొత్తము పాకిపోయి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఊర్లలో వాళ్ళ వాళ్ళ ప్లేస్లలో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్తుంటారంటే అందరూ ఆ మూమెంట్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారనమాట. ఇన్ దట్ సేమ్ టైం వెంటనే ఈ చౌరీ చౌరా అనే సంఘటన జరిగిన వెంటనే మన మహాత్మా గాంధీ గారు ఏం చెప్తారంటే ఇమ్మీడియట్ గా ఒక పిలుపునిచ్చేస్తారు. ఏమని? స్టాప్ ది మూమెంట్ అనేసి, ఈ మూమెంట్ ని ఆపేసేయండి ఇక్కడతో అనేసి. అహింసకు వ్యతిరేకంగా హింస జరిగింది కాబట్టి దీన్ని మనం స్టాప్ చేసేయాలి అనేసి వెంటనే స్టాప్ చేసేస్తారు. దాట్ కానీ ఇంకా ఎప్పుడైతే ఆ మూమెంట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇలాంటి వాళ్ళందరూ ఇమీడియట్ గా పార్టిసిపేట్ చేస్తారనమాట. ఎక్కడ? ఆ మూమెంట్ లో చాలా ఇమీడియట్ గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తుంటారు మూమెంట్ ని. ఆ టైంలో వెంటనే స్టాప్ చేయండి అనే పాటికి వీళ్ళు ఫీల్ అయిపోతారనమాట. ఫీల్ అయిపోయి లేదా ఆ మూమెంట్ ని అట్లే ముందుకు తీసుకెళ్ళాలి అనేసి అనుకుంటారు. అనుకున్న వెంటనే వాళ్ళు కూడా కొన్ని ఏమంటారు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి నేషనల్ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. అలాంటిదే సెకండ్ ఫేజ్ లో జరిగాయి అనమాట. రెవల్యూషనరీ విప్లవాత్మక మూమెంట్స్. రెవల్యూషనరీ ఒక విప్లవం లాగా ముందుకెళ్తుంది అనమాట. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఒకళ్ళు స్క్రీన్ షాట్ తీయండి అమ్మా. చేతుశ్రీ. Revolutionary activities reviewed after the withdrawal of the non-cooperation movement in 1924. ఎప్పుడైతే ఈ 1924 లో ఈ రెవల్యూషనరీ మూమెంట్ స్పీకర్ ఆఫ్ చేయండి. ఎవరో టీవీ సౌండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రెవల్యూషనరీ యాక్టివిటీస్ రివ్యూడ్ అంటే ఇంకా ఇమీడియట్ గా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని స్టాప్ చేసిన వెంటనే ఈ యాక్టివిటీస్ అంటే వాళ్ళు విప్లవ ఉద్దేశాలు ఉంటాయన్నమాట. విప్లవం అంటే ఆ మూమెంట్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అనేసి అనుకుని ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ద రెవల్యూషనరీ లీడర్స్ ఫార్మ్ ది వీళ్ళు ఈ రెవల్యూషనరీ విప్లవకారులు ఏం చేస్తారంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ఓవర్త్రూ ది బ్రిటిష్. సో వీళ్ళు ఏం చేస్తారంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ని స్టార్ట్ చేసేసి వీళ్ళు బ్రిటిష్ కి అగైనెస్ట్ గా పోరాటం స్టార్ట్ చేస్తారనమాట. ఇన్ 1928 దే assassinated a British police officer named సౌండ్రస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే సౌండ్రస్ అనే ఒక పోలీస్ అధికారిని కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం చేస్తారనమాట. ఇన్ ద సేమ్ ఇయర్ ద నేమ్ ఆఫ్ అదే సంవత్సరం అంటే ఇన్ 1928 హెచ్ఆర్ఈ అంటే ఏంటమ్మా? హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ చేంజ్డ్ ఇంటూ ది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ because Bhagat Singh felt that socialism should be one of their goals. సో అదే ఇయర్ లో ఏం జరుగుతుందంటే ఈ సాండ్రస్ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అనమాట. ఈ బ్రిటిష్ అధికారి మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ని నేమ్ చేంజ్ చేస్తారనమాట. నెక్స్ట్ దానికి ఇంకొకటి యాడ్ చేస్తారు, సోషలిజం అనేది అంటే సామాజికత, ఇది యాడ్ చేసేస్తారనమాట. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేసి స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తారంటే భగత్ సింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో మనకు ఎలాగైతే
మనకు ఎలాగైతే ఇండిపెండెన్స్ కావాలో, స్వతంత్రం కావాలో, అలాగే మనకు సామాజిక న్యాయం కూడా కావాలి అనేసి భగత్ సింగ్ సోషలిజం ని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఆన్ 8th April 1929, నెక్స్ట్ ఇయర్ 1928 నుంచి 1929 8th April, భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ threw a bomb in a central legislative council to protest against the public safety bill and the arrest of 31 labor leaders. So 1929 April 8th 1929 April 8th భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే కేంద్ర శాసనసభ మీద ఒక బాంబుని వేసేస్తారనమాట. ఎందుకు అంటే ఈ బిల్ తీసుకొచ్చారు కదా, రౌలత్ యాక్ట్, అంటే పబ్లిక్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసేది. పబ్లిక్ సేఫ్టీ బిల్ కి అగేన్స్ట్ గా 31 మందిని 31 పీపుల్ ని అరెస్ట్ చేసింటారనమాట. ఈ 31 లేబర్ లీడర్స్ ని అరెస్ట్ చేసింటారు. దానికి అగేనెస్ట్ గా 8th April 1931 లో భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పైన బాంబ్ త్రో చేస్తారు. సూర్యసేన్ ఆర్గనైజ్ ది ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ. సో దట్ సేమ్ టైం, ఆ టైంలోనే సూర్యసేన్ అనే వ్యక్తి ఏం స్టార్ట్ చేస్తారంటే ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ అనే, ఇది కూడా ఒక రెవల్యూషనరీ మూమెంట్ అనమాట. వీళ్ళు కూడా అంటే వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ మోటో ఏంటి అంటే ఇండిపెండెన్స్, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ని తీసుకురావాలి, బ్రిటిషర్స్ ని ఇండియాలో నుంచి తరిమేసేయాలి అనేసి అనుకుంటారు. బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి తరిమేసేయాలి అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు కొన్ని గ్రూప్స్ గా ఫామ్ అయిపోయినారనమాట. అలా ఫామ్ అయ్యే వాళ్ళు ఏం చేసినారంటే ఈ సూర్యసేన తను వచ్చేసి రిపబ్లికన్ ఆర్మీని స్టార్ట్ చేస్తే, మన భగత్ సింగ్ ఏం స్టార్ట్ చేశాడు, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ని స్టార్ట్ చేశారనమాట. చూడండి, ఇక్కడ చూడండి, ఇమేజ్ కనిపిస్తుందా మీకు? భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వాళ్ళిద్దరు అక్కడ బాంబు త్రో చేస్తున్నారంట సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పైన కదా. అది ఎంత డేరింగ్ స్టెప్పా, అవునా కాదా చెప్పండి? డేరింగ్ స్టెప్పే కదా. ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి బ్రిటిషర్స్ ఇమీడియట్ గా కాల్చి చంపేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. బట్ దే డిడ్ నాట్ కేర్, వాళ్ళు కేర్ చేయలేదు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇండియా వాంట్ ఫ్రీడమ్, ఇండియాకి ఫ్రీడమ్ తెప్పించాలి అనేసి వాళ్ళు ఆ ఇంటెన్షన్ తో వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా పాల్పడ్డారనమాట. అంటే ప్రాణాలను కూడా లెక్క చేయలేదు కదా. బ్రిటిషర్స్ దగ్గర దే హ్యావ్ ఆల్ న్యూ ఎక్విప్మెంట్స్, వాళ్ళ దగ్గర అన్ని కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దే హ్యావ్ ఫుల్ పవర్ అండ్ దే ఆర్ ది గవర్నమెంట్. సో ఇండియాలో కూడా దే ఆర్ ది రూలింగ్ గవర్నమెంట్. బట్ దీస్ పీపుల్ దే డిడ్ నాట్ కేర్ ఎనీథింగ్, వాళ్ళు దేనిని కేర్ చేయలేదు. దేర్ మెయిన్ మోటో ఈస్, వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్, వాళ్ళ మెయిన్ మోటో ఏంటి అంటే ఇండియా వాంట్ ఫ్రీడమ్. దానికోసం అనేసి భగత్ సింగ్ చాలా యంగ్ ఏజ్ లోనే 25 years లోనే ఇండియాకి ఫ్రీడమ్ సంపాదించాలి అన్న ఇంటెన్షన్స్ తో వర్క్ చేస్తూ తన ప్రాణాన్ని కోల్పోతాడమ్మా. హీస్ ఎ యంగెస్ట్ మ్యాన్ అన్నమాట. ఓకేనా? ఇన్ దట్ సేమ్ టైం, అదే టైంలో సో 1929, సో బటుకేశ్వర్ దత్ భగత్ సింగ్ ఎప్పుడు బాంబే వేశారు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పైన? 1929. ఆ టైంలో ఒక 2 years ముందు అంటే సైమన్ కమిషన్ వచ్చింటుంది అనమాట. ఎప్పుడు? 1927. సో ఇట్ వాజ్ ఎ స్టాచ్యుటరీ కమిషన్ set up by the British under Sir John Simon. సో ఇది ఒక కమిషన్ ఎందుకు వచ్చి ఉంటుందంటే 1919 లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తయారు చేసి ఉంటుంది. ఆ చట్టం అనేది ఇండియాలో ఎలా పనిచేస్తుంది, ఆ చట్టం వల్ల ఆ చట్టం
ఇండియా వాళ్ళలో ఉన్న ఇండియన్ పీపుల్కి బ్రిటిష్ పీపుల్కి ఎలాంటి ఉపయోగకరంగా ఉంది అనేసి తెలుసుకోవడానికి అనేసి 1927లో బ్రిటిష్ గవర్నమెంట్ సర్ జాన్ సైమన్ అనే ఒక స్టాచ్యుటరీ అంటే ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేసింటారు అనమాట. ఇట్ వాజ్ అపాయింటెడ్ to look into the working of government of Indian Act of 1919. సో ఇందాకే చెప్పాను కదా, 1919లో వచ్చినటువంటి యాక్ట్ చట్టము ఇండియా గవర్నమెంట్ లో ఎలా పనిచేస్తుందో కనుక్కోవడానికి అనేసి ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింటారు. ఓకేనా. ద ఇండియన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. ఎప్పుడైతే ఈ కమిటీని ఏర్పాటు చేసింటారో ఫస్ట్ లో ఏమనుకుని ఉంటారంటే, ఓకే మనకు కూడా ఛాన్స్ ఇస్తారు ఈ కమిటీలో, మనం కూడా పార్టిసిపేట్ చేసి మనకు కావాల్సినవి అడగొచ్చు అనేసి వీళ్ళు అనుకుని ఉంటారు. బట్ ద ఇండియన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. వై? బికాస్ ఒక్క ఇండియన్ కూడా ఆ సైమన్ కమిషన్ లో వాళ్ళకి చోటు ఇచ్చిండారు అనమాట. They are not part in this commission. Indians were not participated. ఈ కమిషన్ లో ఇండియన్స్ వాళ్ళకి ఎలాంటి పార్టిసిపేషన్ ఇచ్చిండారు అనమాట. సో ఇండియన్స్ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్. ఆల్ ఇట్స్ మెంబర్స్ వర్ ఇంగ్లీష్ మెన్. అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరంటే బ్రిటిషర్స్ అనమాట. ఇట్ రెఫ్యూజ్ టు యాక్సెప్ట్ ది డిమాండ్ ఆఫ్ స్వరాజ్. ఇంకొకటి, అందులో ఉన్న వాళ్ళందరూ బ్రిటిషర్స్ అండ్ వాళ్ళందరూ ఇట్ రెఫ్యూజ్డ్. అది ఆ కమిషన్ రెఫ్యూజ్ చేసి ఉంటుందని. ఏమని? స్వరాజ్ అంటే సంపూర్ణ స్వరాజ్యం కావాలి అనేసి ఈ సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు అందరూ ఈ నేషనల్ లీడర్స్ ఉన్నారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు, సురేంద్రనాథ్ బెనర్జీ, ఓకే దోస్ ఆర్ మోడరేట్స్. సో మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, ఇలాంటి వాళ్ళందరూ ఈ ఇంగ్లీష్ మెన్స్ కి అంటే ఈ సైమన్ కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింటారు. ఏమన్నమాట? మాకు సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వండి, పూర్ణ స్వరాజ్. దే డిమాండ్ స్వరాజ్. సో స్వరాజ్ అంటే సంపూర్ణ స్వరాజ్యం, స్వతంత్రం కావాలని వీళ్ళు అడిగింటారు. కానీ ఈ సైమన్ కమిషన్ అయితే యాక్సెప్ట్ చేసిండదు అనమాట. వెన్ ఇట్ కేమ్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియన్స్ ఆర్ హర్తాల్స్ అంటే నిరసనలు తెలియజేశారనమాట. అండ్ స్లోగన్ ఆఫ్, ఇంకొక స్లోగన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే సైమన్ గో బ్యాక్. సైమన్ గో బ్యాక్ వర్ రైజ్డ్. ఎప్పుడైతే ఇండియాలోకి వీళ్ళు ఎంటర్ అవుతారో, సైమన్ కమిషన్ సభ్యులందరూ దానిలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఇండియాకి ఎంటర్ అవుతానో, ఇండియాలో మొత్తం హర్తాల్ అంటే నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ప్రతి చోట నిరసనలు వ్యక్తం చేస్తారనమాట. ప్రతి చోట నిరసనలు వ్యక్తం చేసి అండ్ దే గేవ్ అ స్లోగన్, ఒక ఫేమస్ స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగన్ ఏంటి అంటే సైమన్ గో బ్యాక్ అని అన్నారనమాట. ఇన్ దట్ సేమ్ టైం, ఆ టైంలో ఏం జరిగి ఉంటుందంటే మన ఆంధ్రాలో అంటే వివర్ ఇన్ మద్రాస్, మనము మద్రాస్ లో కలిసి ఉండేవాళ్ళం అనమాట. చెన్నై, మద్రాస్ ఉంది కదా, ఇప్పుడు మద్రాస్నే మనం చెన్నై అని అంటాము ప్రస్తుతం. బిఫోర్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ మద్రాస్ అనమాట. మద్రాస్ లో మనం కలిసి ఉండేవాళ్ళం అనమాట ఇండియన్స్. మనము మద్రాస్ రీజన్ లో ఉండేవాళ్ళం అనమాట. ఆ టైంలో అక్కడ మనకు సీఎం గా ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు, ఈయన ఏం చేశారంటే ఈ సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా వెళ్ళి సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు ఇస్తూ ఆయనని కాల్చడానికి తన గుండెను, తన ఛాతీని ఇలా తీసి చూపిస్తాడనమాట. సో అలాంటి మూమెంట్ కూడా మన ఇండియాలో కూడా మన ఇండియాతో పాటు, ఇండియా మొత్తంతో పాటు మన రాష్ట్రంలో కూడా జరిగింటుంది. చూడండి, ఈ సర్ జాన్ సైమన్, ఇతను సర్ జాన్ సైమన్. పిక్చర్ కనిపిస్తుందా? హీ సర్ జాన్ సైమన్. చూడండి మీ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. నెక్స్ట్, పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ది సైమన్ కమిషన్. అందరూ సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా హర్తాల్ అంటే నిరసనలు చేశారు కదా. చూడండి, అందరూ నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు కనిపిస్తున్నాయా? నల్ల
బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఫ్లాగ్స్ వాటన్నింటిని కట్టుకొని నిరసన చెప్తున్నారనమాట. సో దైర్ మెయిన్ స్లోగన్ ఈస్ సైమన్ గో బ్యాక్. బికాస్ అందులో ఒక్క ఇండియన్ కూడా లేడనమాట. ఒక్క ఇండియన్ కూడా లేనందుకు ఇండియన్స్ పూర్తిగా దీనికి అగెయిన్స్ట్ గా హర్తాల్స్ అవి చేశారనమాట. డెవలప్మెంట్స్ దాట్ లెడ్ టు ది లాంచింగ్ ఆఫ్ ది సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఈ ఎప్పుడైతే ఈ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ కి అగెయిన్స్ట్ గా ఈ తిరుగుబాటు చేశారో, ఒక మూమెంట్ రన్ అయిందో దానికి అగెయిన్స్ట్ గా వచ్చినటువంటి చేంజెస్ ఏమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం చూడండి. అప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ కూడా వచ్చాయన్నమాట. ఇండియన్స్ లాంచ్డ్ అ పవర్ఫుల్ స్ట్రగుల్ అగేన్స్ట్ ది సైమన్ కమిషన్. ద గవర్నమెంట్ రిసార్టెడ్ టు రిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్ మేడ్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ హైలీ మిసరబుల్. సో ఈ టైంలో అక్కడ సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా కొన్ని నిరసనలు జరిగాయి. అట్ ది సేమ్ టైం ఇండియాలో గ్రేట్ డిప్రెషన్, తీవ్రమైన కరువులు కూడా వచ్చినాయి. అంటే ఇండియాలో ఉన్న పబ్లిక్ మొత్తము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అండ్ లాహోర్ లో ఒక సంఘటన జరిగింటుంది, మీరట్ లో ఒక సంఘటన జరిగింటుంది అనమాట. Lahore conspiracy case and Meerut conspiracy case created disconnect among the Indians. Lahore Congress of 1929 declared Purna Swaraj as its aim and decided to launch the civil disobedience movement. సో ఈ టైంలోనే లాహోర్లో కూడా ఐఎన్సి మీటింగ్ జరిగింటుంది అనమాట. సో ఎప్పుడైతే 1885 నుంచి ఇండియన్ కాంగ్రెస్ స్టార్ట్ అయిందో, ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్లో ఒక ఐఎన్సి మీటింగ్ కండక్ట్ చేస్తూ వస్తారనమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టేట్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే 1921లో మన ఆంధ్రాలో విజయవాడ ఉంది కదా, ప్రెసెంట్ అవర్ క్యాపిటల్ సిటీ దగ్గరలో, అక్కడ కూడా మన ఐఎన్సి మీటింగ్ జరిగింటుంది. ఆ మీటింగ్ లోనే మహాత్మా గాంధీ గారు కూడా అక్కడికి వచ్చింటారు. అక్కడికి వచ్చినప్పుడే సో మన నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా, ట్రై కలర్ ఫ్లాగ్. సో ఆ ట్రై కలర్ ఫ్లాగ్ ని ఎవరు తయారు చేశారమ్మా? పింగళి వెంకయ్య స్టార్ట్ చేసింటారనమాట. ఆ ఫ్లాగ్ ని కూడా అక్కడే ఇనాగ్రేట్ చేసింటారు. సో కొన్ని చేంజెస్ చేసి ఇప్పుడు మనం ఉన్న ఫ్లాగ్ ని తయారు చేశారనమాట. బిఫోర్ దట్ అంటే ఇప్పుడున్నటువంటి ఫ్లాగ్ 1921-22లో ఎప్పుడైతే ఐఎన్సి మీటింగ్ లో మహాత్మా గాంధీ ఇనాగ్రేట్ చేస్తారు చూడండి, ఆ టైంలో అలా లేదు. అందులో మధ్యలో మహాత్మా గాంధీ చరకా యూజ్ చేస్తారు కదా, మామూలుగా ఈ కంబళ్ళు అవి నేసే చరకా ఉంటుంది కదా, ఆ చరకా ఉండేది మధ్యలో. ఆ చరకా ఉండేది. కానీ తర్వాత డేస్ లో ఆ ఫ్లాగ్ లో స్మాల్ చేంజెస్ చేసి దాని సైజ్ 2:3గా డిసైడ్ చేసి మధ్యలో అశోక చక్రాన్ని పెట్టి ఫ్లాగ్ ని కొద్దిగా చేంజెస్ చేశారనమాట. అలా ప్రతి సంవత్సరము ఐఎన్సి మీటింగ్స్ ఒక్కొక్క స్టేట్ లో కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎవరు? అవర్ నేషనల్ లీడర్స్ అనమాట. సో దోస్ ఆర్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ. బట్ మహాత్మా గాంధీ ఐఎన్సిలో ఒక మెంబర్ కాదు. ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇన్ ఐఎన్సి. తను ఐఎన్సికి కనెక్ట్ కాలేదు. బట్ ఆ లీడర్స్ అంతా కలిసి పని చేసేవాళ్ళు, కానీ అందులో మెంబర్ మాత్రం కాదనమాట. ఓకేనా? సో అలా జరుగుతున్న ఐఎన్సి మీటింగ్స్ ప్రతి ఇయర్ కండక్ట్ అవుతున్నట్టే లాహోర్లో కూడా కాంగ్రెస్ మీటింగ్ జరిగి ఉంటుంది. ఎప్పుడు అంటే 1929. సో ఆ లాహోర్ సమావేశంలో ఏం డిసైడ్ చేసింటారంటే దే వర్ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్ అనేసి అప్పుడు డిక్లేర్, అంటే సంపూర్ణ స్వాతంత్రం కావాలి, ఇదే మన మెయిన్ ఎయిమ్ అనేసి ఆ ఐఎన్సి మీటింగ్ లో డిసైడ్ చేశారనమాట. డిసైడ్ చేసేసి వెంటనే దే లాంచ్ ద సివిల్ డిజోబీడియన్స్
మూమెంట్ ని స్టార్ట్ చేయాలి అనేసి, అంటే సివిల్ డిజోబీడియన్స్ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి అనేసి డిసైడ్ అయిపోతారు అనమాట. గాంధీజీ ఇనాగ్రేటెడ్ ద మూమెంట్ బై బ్రేకింగ్ ది సాల్ట్ లా అట్ దండి. సో ఎప్పుడైతే ఈ సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ చేయాలని వాళ్ళు డిసైడ్ అవుతారో ఇమీడియట్ గా మహాత్మా గాంధీ దండి మార్చ్ ని స్టార్ట్ చేస్తారు. మీరు చూసే ఉంటారు 10th క్లాస్ నోట్ మీద 10 రూపీస్ నోట్ ఉంటుంది కదమ్మా. 10 రూపీస్ నోటు ఏ టెక్స్ట్ బుక్ మీద మహాత్మా గాంధీ కర్ర పట్టుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటాడు, ఆయన వెనక చాలా మంది నడుచుకుంటూ వస్తుంటారు. చూసారా మీరు ఈ పిక్చర్? 10th క్లాస్ బుక్ మీద లేకపోతే 10 రూపీస్ నోట్ మీద అయితే ఉంటుంది చూడండి. నాట్ ఓల్డ్ వన్, కొత్తగా వచ్చిన నోట్ మీద కాదు, ఓల్డ్ వన్ లో మహాత్మా గాంధీ ముందు వెళ్తుంటారు, వెనక ఆయన వెనక చాలా మంది ఒక 78 మెంబర్స్ ఆయన వెనక ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి వరకు గుజరాత్ లోని దండి అనేసి ఒక ప్లేస్ కి వెళ్ళేసి అక్కడ, సో వాట్ దే హ్యావ్ డిసైడెడ్ ఇన్ లాహోర్ మీటింగ్, ఏం డిసైడ్ చేశారు? సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ని స్టార్ట్ అనుకుంటారు. సో ఇమీడియట్ గా మహాత్మా గాంధీ స్టార్ట్ చేసేసి సాల్ట్ మీద కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ఆంక్షలు పెట్టింటుంది అనమాట. వాటిని మహాత్మా గాంధీ గారు బ్రేక్ చేస్తారనమాట దండిలో. అర్థమైందా? ద ప్లేస్ ఇస్ దండి. ఇది చూడండి, గాంధీజీ బ్రేకింగ్ ద సాల్ట్ లా. గాంధీజీ ఇక్కడ సాల్ట్ రాను బ్రేక్ చేశాడు, అవునా? నెక్స్ట్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇమీడియట్ గా అలా జరిగిన వెంటనే ఏం చేస్తారంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి చాలా కోపం వస్తుంది. గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా వీళ్ళంతా ఇది చేస్తున్నారనేసి ఇమీడియట్ గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి పిలుస్తారనమాట. ఎప్పుడు అంటే 1930 ఇన్ November 1930, the British government called a conference in London to discuss the reforms proposed by the Simon Commission. సో 1927లో సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చి ఉంటుంది. 1928లో కూడా సైమన్ కమిషన్ కి అగైనెస్ట్ గా హర్తాల్స్, స్లోగన్స్ ఇచ్చింటారు, సైమన్ గో బ్యాక్ అనేసి. సో 1930లో, సో 1928 ఆ టైంలోనే గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చేసి ఉంటుంది అనమాట సైమన్ కమిషన్. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1930లో వచ్చేసి మనం 1929లో we have decided in Lahore INC meeting లో our national leaders decide చేశారు ఏమని, our main aim is we want పూర్ణ స్వరాజ్. మనకేం కావాలి అని? పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వరాజ్యం, పూర్ణ స్వరాజ్ కావాలి అనేసి వాళ్ళు డిసైడ్ చేసింటారు. సో దట్స్ రైట్. అందుకే మనము ఈ January 26th నే ఎందుకు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తామంటే తెలుసా మీకు ఈ విషయము? 1931లో పూర్ణ స్వరాజ్ కావాలనుకున్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి January 26th ద నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసింటారనమాట. సో మనము ఇండిపెండెంట్ ఇండియాగా అనుకుంటూ మనకు సంపూర్ణ స్వాతంత్రం రావాలి అని కోరుకుంటూ ఫ్లాగ్ హాయిస్ట్ చేసింటారు. సో అందుకే అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆన్ ఎప్పుడమ్మా? January 26th, 1950. మన రాజ్యాంగము స్వతంత్ర గణతంత్ర భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే January 26th, 1950. అవునా? ఎందుకు అంటే మనం ఆ రోజు అంటే బిఫోర్ కొన్ని ఇయర్స్ ముందు పూర్ణ స్వరాజ్ అనుకుని ఫస్ట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసింటారు. ఆ రోజుకు గుర్తుగా
ఆ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగము అమలును జనవరి 26 గా డిసైడ్ చేసి పూర్తి రిపబ్లిక్ కంట్రీగా, ఇండిపెండెంట్ కంట్రీగా కాన్స్టిట్యూషన్ మనం అమల్లోకి తీసుకొని వచ్చామన్నమాట. ఓకేనా? సో ఆ టైంలో 19 అగైన్ కమింగ్ బ్యాక్ టు ది ఏ ఇయర్ 1930కి వచ్చేసేయండి. 1930కి 1930 నవంబర్ 1930 కమ్ బ్యాక్ నవంబర్ 1930 వెనక్కి వచ్చేసినాం కదా. ద గవర్నమెంట్ కాల్డ్ ఎ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ టు డిస్కస్ ది రిఫార్మ్స్ ప్రపోజ్డ్ బై ది సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది కదా 1919లో చేసిన యాక్ట్ ఎలా పనిచేసిందో, ఇంకా దానికి ఇంకా ఏమన్నా రిఫార్మ్స్ అంటే ఇంకా ఏమన్నా మార్పులు చేయాలో అవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఇచ్చిందనమాట. గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటుంది. సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు మా ఎవరో వెయిటింగ్ రూమ్ లో ఉన్నారంట. 1 సెకండ్. మేడం సో చెప్పండమ్మా. సో ద కాంగ్రెస్ బైకాట్ ఇట్. ఎప్పుడైతే లండన్ లో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్ కి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అందరినీ పిలిపించింటారనమాట. ఇండియాలో ఉన్నటువంటి లీడర్స్ ని, అంటే నేషనల్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిపించింటారు. ముస్లిం లీగ్ నుంచి పిలిపించింటారు, అంబేద్కర్ గారు వెళ్ళింటారు, ఇంకా ఎవరు మహమ్మద్ అలీ జిన్నా వెళ్ళింటారు. కానీ కాంగ్రెస్ వచ్చేసి ఈ మీటింగ్ ని బైకాట్ చేసి ఉంటుంది అనమాట. ద కాంగ్రెస్ బైకాటెడ్ ఇట్. ఓన్లీ ద ముస్లిం లీగ్, ద హిందూ మహాసభ అండ్ ద representatives of the Indian princes participated. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ముస్లిం లీగ్ పార్టిసిపేట్ చేసింది, హిందూ మహాసభకు సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఇంకా అదర్ రిప్రజెంటేటివ్స్ మీన్స్ ఎవరెవరంటే మన అంబేద్కర్ గారు పార్టిసిపేట్ చేసింటారు, సరోజినీ నాయుడు పార్టిసిపేట్ చేసింటారు, ఇలా కొంతమంది ఇంకా కొన్ని స్వదేశీ సంస్థానాలు ఉంటాయన్నమాట, కొంతమంది రాజులు ఉంటారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసింటారు అనమాట. వితౌట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ కాంగ్రెస్ నో డెసిషన్ కుడ్ బి టేకెన్. సో ఆ మీటింగ్ ఏమైంటుందంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ఈ మీటింగ్ లో పాల్గొనలేదు, సో ఎలాంటి డెసిషన్ తీసుకోలేము అనేసి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఫెయిల్యూర్ అయి ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ ఏ ఫెయిల్యూర్ బికాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యాస్ నాట్ పార్టిసిపేటెడ్, ఇజంట్ ఇట్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అటెండ్ కానందుకు ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి వేస్ట్ అయింది అనేసి ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఆ కాన్ఫరెన్స్ ని క్లోజ్ చేసేస్తారనమాట. సో దట్స్ వై ఇట్ వాస్ అ ఫెయిల్యూర్. నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇలా జరిగింది. చూడండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే అందరూ, అంటే లీడర్స్, ద రిప్రజెంటేటివ్స్, ఇండియన్ లీడర్స్ అందరూ వచ్చేసి ఆ మీటింగ్ లో కూర్చున్నారు. అది ఎక్కడ జరిగింది అంటే లండన్ లో జరిగింటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, గాంధీ అండ్ ఇర్విన్ ప్యాక్ట్ 1931. ఆ టైంలో గాంధీజీ మెట్ వైస్రాయ్. ఎప్పుడైతే ఇండియన్ కాంగ్రెస్ నుంచి ఎవరు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి రాకపోతారో ఇమీడియట్ గా లార్డ్ ఇర్విన్, అంటే అప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్ అనమాట. ఇర్విన్ వచ్చేసి గాంధీజీ ఎక్కడ ఉంటారంటే జైల్లో ఉంటారు. ఆ టైంలో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ చేసి ఉంటారు కదా, ఆ మూవ్మెంట్ చేసినందుకు అప్పుడు కొందరిని అరెస్ట్ చేసింటారు అనమాట. సో ఆన్ దట్ టైం మహాత్మా గాంధీని కూడా అరెస్ట్ చేసింటారు. సో తను ఎక్కడ ఉంటారు అంటే
జైల్లో నిన్నింటారు. సో, ఆ టైం అప్పుడు 1931లో ఇర్విన్ హీ వాజ్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి వైస్‌రాయ్ ఎవరు అంటే ఇర్విన్, లార్డ్ ఇర్విన్. ఇతనొచ్చేసి మహాత్మా గాంధీని కలవడానికి జైలుకెళ్ళిపోతాడనమాట. కలుస్తాడు. వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటారనమాట. గాంధీ మెట్ వైస్‌రాయ్ ఇర్విన్ అండ్ సైన్ ది గాంధీ ఇర్విన్ పాక్ట్ అండర్ ఇట్. అంటే గాంధీ ఇర్విన్ ఒక ఒప్పందం చేసుకుంటారనమాట. దానిలో ఏం జరిగిందో చూడండి. The government agreed to release all political prisoners except those charged with acts